ఆహారాన్ని మితంగా తీసుకోండి, లేదంటే ఔషధాల్ని అపరిమితంగా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా. మనకున్న దానితో సంతృప్తి పడటం మంచి విషయమే, కానీ మనకున్న జ్ఞానం చాలు అనుకోవడం అజ్ఞానం అవుతుంది. ముందు తాము వెళ్ళాల్సిన దారిని స్వయంగా నిర్దేశించుకున్న వారు మాత్రమే ఇతరులకు దారి చూపగలరు. తెలివైన వాళ్ళు ఎంత సాధించినా ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే మూర్ఖులు పొగడ్తల కోసం నిరీక్షిస్తుంటారు. చాటుగా మాట్లాడే వాళ్ళు ఈ ప్రపంచానికి స్వీటిగా అనిపిస్తారు. ఎదురుగా సూటిగా మాట్లాడేవారు చేదుగా అనిపిస్తారు. చెప్పేవాళ్లే కాదు, వినేవాళ్ళు కూడా మన అనుకుంటేనే విషయం అర్థమవుతుంది, లేకుంటే అపార్థంగా మిగిలిపోతుంది. కొద్దిపాటి కోరికలు ఉన్నవారే అందరికంటే ధనవంతులు. కష్టపడి సంపాదించిన దానికంటే అవినీతిగా సంపాదించిన సంపద కోసమే మానసికంగా ఎక్కువ కష్టపడాలి. ఒక విషయం గురించి తెలియడం గొప్పతనం కాదు, అది ఎక్కడ ఉపయోగపడుతుందో గుర్తించడం గొప్పతనం. ఆకలితో ఉన్నవాళ్ళు చెయ్యి చాచి భిక్షం అడిగితే చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి, ఏదైనా పని చేసుకోమని ఉచిత సలహాలు ఇచ్చే కొందరు, అన్నీ సక్రమంగా ఉన్న ఉండిలో డబ్బులు వేసి వరాలు కోరుకోవడం బిచ్చగాడి కంటే హీనమని తెలుసుకోరు. ప్రయత్నించాలి అనే ఆలోచన నీకు రాకపోతే ఎప్పటికీ నువ్వు చేతకాని వాడిగానే ఉండిపోతావు. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, ఇల్లంతా వెలుగునిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు. వారి పనులు చుట్టూ ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. కొన్ని సందర్భాల్లో ఆవేశంగా పరిగెత్తడం కంటే ఆలోచించి నడవడం మిన్న. ఆవుల మందలో ప్రవేశించిన దూడ తన తల్లిని ఎలా అనుసరిస్తుందో అదేవిధంగా ఒక వ్యక్తి చేసే మంచి చెడు కర్మలు అతనిని అనుసరిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ మంచి పనులు చేస్తుండాలి. గుర్తుపెట్టుకోండి మిత్రమా. భరిస్తున్నార కదని బలంగా తొక్కకండి. భరించే వాళ్లకు కంపించడం కూడా తెలుసు. ఒక్కసారి వారి ఓపిక నశిస్తే తట్టుకోవడం మీ తరం కాదు. రోజూ ఒకే మార్గంలో నడుస్తుంటే దారి ఏర్పడుతుంది. రోజూ నిన్ను ప్రశ్నించుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.